హలో హాయ్ నమస్తే. ఈరోజైతే ఇంట్లో అయితే నాకు ఎన్ని పనులు ఉన్నాయంటే నిజంగా చెప్తున్నానండి. అబ్బా! అసలు నిన్నటి నుండి చేస్తూనే ఉన్నానండి. ఇల్లంతా క్లీనింగ్ అంతా అయిపోయింది. అలాగే ఈరోజైతే దేవుడి రూమ్ అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. నేను ఇల్లంతా క్లీన్ చేసింది ఒక ఎత్తు అయితే, దేవుడి రూమ్ క్లీన్ చేసింది మాత్రం ఇంకొకలాగా ఉంటుంది. ఏమో నాకు అంత టైం పడుతుంది దేవుడి రూమ్ క్లీన్ చేసుకోవడానికి. మళ్ళీ ఉన్నది అంత పెద్దగా అయితే ఏమీ లేదు, ఉన్నది చిన్నగానే. అయినా కానీ నాకు ఆ టైం అయితే పడుతుంది. అవన్నీ పటాలన్నీ తీసేసుకున్నానండి. ఫస్ట్ అయితే కొంచెం కొంచెం టిప్స్ తోటైతే నేనైతే ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా యూజ్ అవుతుంది, మీకు కూడా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఎలా యూజ్ అవుతుంది అన్నది అయితే మీకు కూడా కొంచెం అయితే యూజ్ఫుల్గానే ఉంటుందండి ఈ వీడియో అయితే. తప్పకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే అన్ని పటాలను తీసానండి. ఆ తర్వాత అయితే నీట్గా ఇలా తుడిచేసుకున్నాను. ఫస్ట్ అయితే పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను. పూజ రూమ్ క్లీన్ చేసుకునేటప్పుడు అందులో ఫస్ట్ అయితే కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఫస్ట్ అయితే క్లీన్ అయితే చేసేసుకోండి. స్క్రబ్బర్ పెట్టి స్మూత్గా ఉంటుంది. మనకు స్పాంజ్ లాగా ఉన్నదైనా పర్లేదు. అలాగే కొంచెం మనకి ఆయిల్ అంతా పడుతూ ఉంటుంది కదండి, అదైతే పోదు, జిడ్డుగా అనిపిస్తుంది. దానికోసం అయితే ఒక కొత్త స్క్రబ్బర్ని అయితే యూజ్ చేయండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ మనం దేవుని దగ్గర ఏవి యూజ్ చేసినా కానీ కొంచెం కొత్తయే తీసుకొని దేవుడికి సపరేట్గా పెట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోండి అంతే. ఎందుకంటే మనము ఇంట్లో అన్నీ తింటూ ఉంటాము, చేస్తూ ఉంటాము, ఎంగిలి గిన్నెలు కడుగుతూ ఉంటాము, అవన్నీ చేస్తూ ఉంటాం కదండి. అంత మంచిది కాదు కదా దేవుని దగ్గర కూడా అవే యూజ్ చేస్తే. అందుకని ఒకసారి తెచ్చుకొని పెట్టుకున్నామంటే మనకు ఒక 3-4 ఇయర్స్ వరకు అయితే అవైతే యూజ్ అవుతూనే ఉంటాయి. అందుకనే చెప్తున్నాను. మనం రెగ్యులర్గా అయితే తొమ్మిది అయితే ఏం కడగం కదండి. ఎప్పుడో ఒకసారి కడుగుతూ ఉంటాం కదా. పూజ రూమ్ అయితే ఎప్పుడైతే క్లీన్ అంత రెగ్యులర్గా ఎవ్రీడే అయితే ఏమైతే క్లీన్ చేయం కదా. మనకు అవి కూడా అంత ఎక్కువ అయితే ఏం పట్టవండి. ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే మనకు ఒక 3-4 ఇయర్స్ వరకు అయితే ఉంటాయండి. నేను అలానే చేసుకుంటూ ఉంటాను. దేవుడి కోసం ఏం చేసినా స్క్రబ్బర్ అయినా, విమ్ లిక్విడ్ అయినా, సబ్బు అయినా, సోప్ ఉంటుంది కదండి, విమ్ అయినా, ప్రిల్ అయినా, ఏదైనా సరే మనం యూజ్ చేసుకునేది ఏదైనా సరే ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను. అవి నాకైతే వీటిని నేను టచ్ చేయను, మళ్ళీ వేరే వీటికైతే యూజ్ చేయను. అవి అట్లనే ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను. దేవుడికి రెగ్యులర్గా అయితే నేను మామూలుగా పూజ అయితే ఉంటూనే ఉంటుందండి. నార్మల్గా నాకు దీపం అదంతా కడుక్కోవడానికి వీటితోనే కడుక్కుంటూ ఉంటాను. అవి అయిపోతే తెచ్చుకొని మళ్ళీ ఆ డబ్బాలోనే పెట్టుకుంటూ ఉంటాను. ఇలా అయితే చేసుకుంటూ ఉంటానండి. దేవుడి రూమ్ క్లీన్ చేసేటప్పుడు కొంచెము పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా నీట్గా అయితే కడిగేసేయండి. ఫస్ట్ అయితే నీట్గా ఒకసారి తుడిచేసుకోండి. ఆ తర్వాత అయితే టిష్యూ ఉంటే టిష్యూ పెట్టుకోండి, లేదంటే నార్మల్గా క్లాత్ వేసేసుకొని రోజ్ వాటర్ ఉంటుంది కదండి, అది కూడా వేసేసి నీట్గా తుడిచేసుకోండి. అది మనకు ఆ స్మెల్ అనేది బాగుంటుంది. పూజ రూమ్ స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది. అలా అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఆరనివ్వండి. ఆ తర్వాత మీరు కింద మామూలుగా అయితే కొందరు ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. ముగ్గులది మనకు స్టిక్కర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుంటూ ఉంటారు. నేనైతే రెడ్ క్లాత్ అయితే వేసుకుంటూ ఉంటాను ఎప్పుడే కానీ. నేను ఈ మధ్య చెప్పాను కదండి, ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత నేను పూజ చేసుకునే పటాలు కూడా కొన్ని అయితే నేను యూజ్ చేయలేదు, అవన్నీ అలానే పెట్టాను. ఈరోజైతే అవన్నీ తీసేసుకున్నానండి. తీసుకొని అవన్నీ అయితే క్లీన్గా కడిగేసుకొని అంతే తుడుచుకొని తడిబట్ట పెట్టి తుడిచేసి వాటికైతే బొట్లంతా అలంకరణ అయితే చేసుకున్నానని గంధం పెట్టుకొని బొట్లు అయితే పెట్టేసేసుకున్నాను. నాకు చిన్న చిన్న పటాలు ఎక్కువగా ఉంటాయండి. మా వారు అప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి, 10-15 ఇయర్స్ అవుతుంది. అప్పుడు తను మాల వేసుకున్నాడు. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఏవేవో కొత్తది ఒకటి కొనుక్కొచ్చుతూ ఉండేవాడు. అలా నాకు ఈ పటాలన్నీ ఎక్కువ అయిపోయాయి. అంత ముందుకైతే ఒక 3 పటాలు ఏమో పెట్టుకునేదాన్నండి అంతే. ఆ తర్వాత అవి ఒక్కొక్కటి తను 5 ఇయర్స్ వేసాడండి మాల అయితే. ఆ మాల వేసినప్పుడల్లా ఏదో ఒకటి కొత్తది తీసుకొచ్చి పెడుతూ ఉండేవాడు. అలా నాకు ఈ చిన్న చిన్న పటాలు అయితే ఎక్కువగా అయిపోయాయి. నేను మస్తుగా వెళ్తూనే ఉంటానండి, ఎక్కువగా వెళ్తూనే ఉంటాము. కానీ నేనైతే ఎప్పుడు కొత్త పటాలు అయితే ఏం తీసుకొచ్చుకోను. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మొక్కుకొని రావడం ఒకటే తెలుసు, కానీ నేను కొత్త అంటూ ఏం పట్టుకొచ్చుకోను. తను మాత్రం అప్పుడు అక్కడికి వెళ్ళారు కదా, దూరం వెళ్ళాడండి ఒకసారి అయితే. అంత అదే శనేశ్వరము అదంతా ఉంటుంది కదండి, ఇంకేమేమో ఉంటాయంట, అవనైతే నేను చూడలేదు. తనైతే ఆల్ రౌండ్ చూసేసుకొని వచ్చాడండి. ఇండియా మొత్తంలో అన్నీ చూసుకుంటూ. ఒక కేదార్నాథ్ ఒకటి ఉంది తనది పెండింగ్ అయితే, అదొకటైతే వెళ్దాం అనుకుంటున్నాము, వెళ్ళాలి. కానీ అది వెళ్ళడానికి కొంచెం అయితే మనకి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, భయం కూడా ఉంటుంది కదండి. అదొక్కటైతే పెండింగ్ ఉంది. తను ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు. తనకు వెళ్ళాలనుకుంటే వెళ్తూనే ఉంటాడు. ఆయన అయితే ఆల్మోస్ట్ అయితే ఇండియాలో ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో అవన్నీ ట్రిప్ అయితే అయిపోయిందండి తనది. నేనైతే వెళ్ళలేదు, తనైతే వెళ్ళాడు. అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక నేను రోజు అక్షంతలు వేస్తూనే ఉంటాను. పువ్వులు అవన్నీ పటాల వెనకాల పడుతూ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేసుకొని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. చెట్లు ఉంటాయి కదండి, మనం ఇంట్లో అయితే ఏదో ఒక చెట్టు అయితే పెంచుకుంటూనే ఉంటాము. అవన్నీ ఒక పేపర్లో వేసుకొని తీసుకొని వెళ్ళి ఆ చెట్టు మొదల్లో వేసేయండి. పటాలను తుడిచినప్పుడు కూడా మనకు ఆ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా తీసుకొని వెళ్ళి చెట్టు
చెట్టు మొదల్లో వేసేసుకున్నామంటే అయిపోతే. ఒకవేళ చెట్టు లేదు మా ఇంట్లో, ఏం పెంచుకోవట్లేదు, మేము చిన్న చెట్లు కూడా ఏం పెంచుకోవట్లేదు అంటే మనం కిందికి వెళ్తే ఏదో ఒక చెట్టు అయితే ఉంటూనే ఉంటుందండి. మొదల్లో పోసేసేయండి. నార్మల్గా మనకి సింకులో కాకుండా అలా పోసేసుకున్నామంటే మనకి ఎటువంటి దోషం లేకుండా ఉంటుంది అని అంటారు. వీలు లేకపోతే ఇంకేం చేసేది లేదు. ఉంటే మాత్రం అలా అయితే చెయ్యండి. ఇలా అయిపోయిన తర్వాత నేను నీట్గా మళ్ళీ కింద రెడ్ క్లాత్ వేసుకుంటానండి ఎప్పుడే కానీ. ఈ మధ్య అయితే వేయలేదు. అసలు అదే చెప్పాను కదండి, నా పటాలన్నీ అలానే పెట్టేసేసుకున్నాను. చిన్న చిన్న ఎన్నో ఉంటాయి. అవన్నిటిని ఈరోజైతే తీసేసుకొని నీట్గా తూడ్చుకొని కడుక్కొని వాటికి గంధం బొట్లన్నీ పెట్టేసేసుకొని గంధము కుంకుమ అంతా పెట్టేసుకొని వాటిని అయితే అలంకరణ చేసుకొని అయితే పూజ రూమ్లో అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక పూజ సామాన్లు ఉంటాయి కదండి, ఇక ఆ వీటితోటి ఉంటుంది. దానికే ఒక 1 అవర్ పడుతుంది నాకైతే. పూజ రూమ్ అంటే 3 అవర్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి మనకు. పూజ రూమ్ క్లీన్ చేసుకున్నామంటే నాకైతే అవుతుందండి. అలానే పూజ రూమ్ క్లీన్ చేసినప్పుడల్లా నాకు 3 అవర్స్ పక్కా అవుతుంది. ఇంకొక నిమిషం అటు ఉండదు ఇటు ఉండదు. ఇంకా నేను కింద నా బాక్స్ ఉంది కదా, పూజ రూమ్ చేసే కింద బాక్స్ ఉంది కదా, ఇంకా దాన్ని నేను ఆల్రెడీ నిన్న సర్దేసి పెట్టాను. ఎక్కువగా అయితే ఏమీ లేవు, అందులో డస్ట్ అంతా ఏమీ ఉండదు. కాకపోతే అప్పుడప్పుడు తీసి సర్దేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. దేవునికి నైవేద్యాలు పెట్టడానికి, దేవునికి వంట చేసుకునే సామాన్ అంతా అయితే అందులో పెట్టుకుంటూ ఉంటాను. అవి నాకు అంతగా అయితే ఎక్కువ అయితే డస్ట్ అయితే ఏం పట్టవండి, నీట్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఈ పూజ రూమ్కి సంబంధించినవి నాకు ఎక్కువ ఉంటాయండి. పూజ సామాన్లు ఎక్కువ ఉంటాయి. అన్నిటినైతే మనకి ఇవి తొందరగా క్లీన్ రావాలంటే మాత్రం ఇదొక్క టిప్ అయితే పాటించండి. విమ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ ఉంటుంది. అలాగే మనకు సబీనా ఉంటుంది కదండి, అది 2 వేసేసి కొంచెం వెనిగర్ వేయండి. అలాగే లెమన్ కూడా పిండండి. అదంతా పిండేసి మనం కొంచెం ఆ పీతాంబరి వేసుకున్న తర్వాత ఆ సబీనా ఉంటే అది కూడా వేసుకోండి. లేదంటే పీతాంబరి ఉంటుంది కదా మనకు పూజ సామాన్లు తోముకునేది, అది కూడా ఆ పౌడర్ కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి అదంతా దానికి అప్లై చేసేసుకోండి. అంతే, ఒక 2 మినిట్స్ ఉంచండి. తెల్లగా నిగనిగలాడిపోతాయండి నిజంగా. అప్పుడే కొనుక్కొచ్చిన వాటిలాగా ఉంటాయి. నేనైతే అలానే చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడైతే కొంచెం ఎక్కువే చేసుకుంటాను లిక్విడ్. నాకు ఎందుకో ఎక్కువైతే ఒక్కసారి చేసి పెట్టుకోబుద్ది కాదండి, అప్పటికప్పుడైతే చేసుకుంటూ ఉంటాను. ఇలా అయితే పూజ సామాన్లు అయితే పూజ సామాగ్రి అయితే అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని కొంచెంసేపు ఆరబెట్టుకొని, పచ్చి మీదనైతే ఏం పెట్టానండి. తడిగా ఉన్నప్పుడైతే బొట్లు అయితే పెట్టను. ఎందుకంటే ఆ మరకలు ఉండడం వలన మనకు కొంచెం ఒక 1 వీక్ వరకు అన్నా నీట్గా కనబడడం. 1 వీక్ వరకు అలానే మనం ఇప్పుడు తవ్విన వాటిలాగే ఉంటాయండి. ఇలా చేసుకున్నామంటే ఇదొక్కటైతే ఫాలో అవ్వండి. మనం పూజ సామాన్లు కడుక్కునేటప్పుడు నేను చెప్పిన టిప్పుతోటి అయితే మీరు చేసుకున్నారంటే నీట్గా అవుతాయండి, తెల్లగా అవుతాయి. ఎస్పెషల్లీ ఇత్తడివి అయితే నీట్గా అవుతాయి. మనకు ఆ పీతాంబరి వేసి మనము ఎండి సామాన్లు ఉంటాయి కదండి, అవి తోముకున్నా కానీ తెల్లగా అవుతాయండి. కొందరు కాదు అంటూ ఉంటారు. కానీ నేనైతే అది వేసే తోముతూ ఉంటాను. నాకు తెల్లగా నీట్గా అప్పుడు కొనుక్కొచ్చిన వాటిలాగే ఉంటాయండి. ఇత్తడి సామాన్లు అయినా, రాగివైనా, అలాగే సిల్వర్ అయినా సరే, వెండివైనా, ఏవైనా సరే నేను ఈ వీటితోటే తోముతాను. అవి నీట్గా అంత తెల్లగా ఉంటాయి. ఇంటికి వచ్చిన వాళ్ళంతా అసలు ఎప్పుడు క్లీన్ చేసుకుంటావని అడుగుతూ ఉంటారు నన్ను. అంత క్లీన్గా చేసి పెట్టుకుంటూ ఉంటాను. నాకు అంత మెరిసిపోయేటట్టు ఉండాలండి నాకు ఇంట్లో ఉన్న నా పూజ సామాన్. ఎప్పుడే కానీ మెరిసిపోయేటట్టు తోమితే మాత్రం అలా తోముతాను. తోమకుంటే మాత్రం కొంచెం లైట్గా పైన వేసేసుకొని తోముతూ ఉంటాను. కానీ రెగ్యులర్గా అయితే అంత నీట్గా అంటే ఏం చేయను. చేసుకున్న రోజు మాత్రం అంత క్లీన్గా చేసి పెట్టుకుంటాను. నాకు ఒక 15 days వరకు అవి పాడవండి, అలానే నీట్గా ఉంటాయి. నేను ఏవైతే క్లీన్ చేసి పెట్టుకున్నానో పూజ సామాన్లు అవైతే 15 days వరకు అలానే ఇప్పుడు తోమిన వాటిలాగే ఉంటాయి. ఇంత కూడా మనకి తేడా అయితే అనిపించదు. అంత నీట్గా తోముకుంటాను, క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత అయితే వాటిని డ్రైగా ఆరబెట్టుకొని ఆ తర్వాత బొట్లు గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని అలంకరణ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇలా అయితే నా పూజ రూమ్ అయితే క్లీన్ అయితే చేసుకుంటాను. కింద బ్లూ కలర్ డబ్బా అదంతా ఉంది కదండి, అందులో నాకు ఎక్కడికి వెళ్ళినా పసుపు కుంకుమ ఇస్తూనే ఉంటారు. నాకు మళ్ళీ ప్రసాదాలని చెప్పేసి ఎక్కడికన్నా వెళ్తే తీర్థాలు ఉంటాయి కదండి, అక్కడ పోయిన అభిషేకం బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఇస్తూ ఉంటారు. గంగా జలం అని ఉంటుంది కదండి, కాశీకి పోయిన వాళ్ళు గంగా జలం అని ఇస్తూ ఉంటారు. అవన్నీ అయితే ఆ బాక్సులో అయితే వేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా నాకైతే రెగ్యులర్గా అయితే పసుపు కుంకుమ అయితే వీక్లీ అసలు నేను వెళ్ళడము పని కట్టుకొని వెళ్ళడం ఉంటే ఓకే, కానీ నన్ను పిలుస్తూనే ఉంటారు ఇంటి పక్కలలో. ఏదో రకంగా అయితే నన్ను అయితే పిలుస్తూనే ఉంటారండి పసుపు కుంకుమ కోసం అయితే. వెళ్తే మాత్రం అవన్నీ వెళ్ళినవన్నీ జాకెట్ ముక్కలు అయితే ఒక దగ్గర ఒక 500 జాకెట్ ముక్కలు ఉండొచ్చండి నా దగ్గర. ఆ వీటిని ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. కొన్ని అయితే మా అత్తకు మా అమ్మకి ఇవ్వాలనుకుంటున్నాను. అవన్నీ తీసేయాలి. అన్నీ ఉన్నాయి. ఈ మధ్య అయితే ఇక నేను వెళ్ళడమే ఆఫ్ చేశానండి. నాకు టైం ఉండట్లేదు. అయినా కానీ ఇక ఇంకేం చేసేది, ఇంట్లోనే పని కూడా సరిపోతుంది. నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను ఇస్తుంటూనే ఉంటానండి. నేను ఆ పసుపు కుంకుమ అయితే
ఆషాఢంలో ఇస్తాను, శ్రావణంలో ఇస్తాను, అలాగే దేవి నవరాత్రులప్పుడు కూడా ఇస్తూ ఉంటానండి. పిల్లలకి పూజ చేస్తూ ఉంటాను, కన్య పూజ చేస్తూ ఉంటాను, అలాగే పసుపు కుంకుమ ఇస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈ 3 టైమ్స్ అయితే నేను రెగ్యులర్గా అయితే ఇస్తూనే ఉంటాను. మళ్ళీ మనకి ఇది ఉంటుంది కదండి, గణేష చతుర్థి ఉంటుంది కదా, ఆ టైంలో కూడా ఇస్తూ ఉంటాను. పిల్లల్ని పిలిచి అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఆ టైంలో అయితే. ఈ శ్రావణానికైతే ఇక పసుపు కుంకుమ తీసుకోవడానికైతే నాకు చెప్పాను కదండి, నాకు వ్రతం అయితే లేదు, పూజ అయితే చేసుకుంటాను. అయినా కానీ నేనైతే పసుపు కుంకుమ అయితే ఇస్తూనే ఉంటాను. ఇలా అయితే దేవుడి దగ్గర అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కామాక్షమ్మ దీపం అయితే మెయిన్ రెగ్యులర్గా అయితే నేను దానికే ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య నా కామాక్షమ్మ దీపం అయితే ఒక 3 మంత్స్ వరకు అయితే నేను వెలిగించలేదు. వెండి దాంట్లో వెలిగించుకున్నానండి. ఇత్తడిదైతే నేను అలానే పక్కకు పెట్టేశాను ఫస్ట్ టైము. అది మా వారు ఎప్పుడో కేరళ నుండి తీసుకొచ్చిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు 15 ఇయర్స్ అవుతుందండి అది తీసుకొచ్చి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు వెలుగుతూనే ఉండేది. ఈ 3 మంత్స్ మాత్రం దాన్ని నేను ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి వెండి దాంట్లో వెలిగించాను. ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. ఎందుకో నాకు ఇది పెడితేనే ఆనందం అనిపిస్తుంది. వెండివి పెట్టుకుంటూ ఉంటారు, కానీ వెండివి అయితే నాకు అంతగా ఏమో అనిపిస్తుంది, ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంతేగాని నాకు ఇవి పెట్టినంత ఆనందంగా అన్నట్టయితే ఏమి ఉండదండి. ఏదో పెట్టాలంటే పెడతాను అంతే. కొందరు ఎండి దాంట్లో పెడితేనే మంచిది అంటూ ఉంటారు కదా, ఏమో అండి, మరి నాకైతే అంతగా అయితే ఏమీ అనిపించదు. నాకు ఈ కామాక్షమ్మ దీపంలో పెడితేనే నాకు దీపం అనేది దీపారాధన చేసుకుంటే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అప్పుడు నేను అవన్నీ లోపల పెట్టేసానని చెప్పాను కదా, ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్పుడు తీయలేదు. ఇక అవన్నీ అలానే ఉండిపోయా బాక్స్లో. నాకు టైం కూడా ఇక అంత టైం అయితే ఎప్పుడు పని కట్టుకొని అయితే దేవుళ్ళ దగ్గర అయితే ఎప్పుడు కూర్చోలేదు. అడావుడి అన్నట్టుగానే అయిపోయింది నాకు ఈ 3 మంత్స్ కూడా. ఇంకా ఇప్పుడైతే ఈరోజు అయితే నిజంగా చెప్తున్నాను, నేను మార్నింగ్ 4 o'clock నిద్ర లేచానండి. ఇల్లంతే అంటే అంత క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ అంటే ఏమి చేయనండి, నార్మల్గా చేసుకుంటాను. గణేష చతుర్థికి మాత్రం ఫుల్గా మొత్తం ఫుల్ క్లీనింగ్ ఉంటుంది. నాకు దీనికైతే నార్మల్గా చేసేసుకుంటాను. పైన అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను, నిన్ననే చేసేసుకున్నానండి. ఇంకా దేవుడి దగ్గర మాత్రం ఫుల్గా ఇలా అయితే క్లీనింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. నాకు ఈ దానికి క్లీన్ చేసుకోవడానికి 3 hours పట్టింది. ఆ తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదండి, ఆ పనులు చేసుకునేసరికి చూసారు కదా, కిందంతా పైనంతా అయ్యో, క్లీనింగ్ అంటేనే ఇది ఉంటుందండి. మరి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో నాకు తెలియదు. నా క్లీనింగ్ అయితే ఇలానే ఉంటుంది. ఇలా అయితే నా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. నాకు 3 hours పట్టింది. కొందరికి ఎక్కువ కూడా పడుతుంది, కొందరికి ఏమో తొందరగా చేసుకుంటారు. ఇక తొందరగా చేసుకునే వాళ్ళది ఎట్లుంటుందో తెలియదు, కానీ నాకైతే చాలా లేటే అవుతుంది. అన్నీ నీట్గా చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇలా అయితే నా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.